ఉంటివి కదా, నువ్వు గలిలయుడగు యేసుతో కూడా ఉంటివి కదా, నువ్వు యేసుతో ఉన్నట్లున్నావు, నువ్వు యేసుతో తిరిగిన వాడివి, నీ ముఖం చూస్తే మాకు అర్థమవుతుంది, నిన్ను చూస్తుంటే మాకు అర్థమవుతుంది, నువ్వు యేసుతో ఉన్న ఆయనవి, నువ్వు యేసుతో ఉన్న వ్యక్తివి అని ఆ చిన్న అమ్మాయి పేతురుని చూసి అంది. అప్పుడు పేతురు ఏమనాలి? అవును, నేను యేసుతో కూడా ఉన్నాను, నేను యేసుతో ఉన్న ఆయన్నే, నేను యేసయ్య శిష్యుణ్ణి అని చెప్పాలి. కానీ పేతురు ఏమన్నాడు? నువ్వు గలిలయుడగు యేసుతో కూడా ఉంటివి కదా అని. అందుకు అతడు ఏమన్నాడు? నేను ఉండలేదు. ఏమన్నాడు? నేను ఉండలేదు. ఎవరితో? యేసుతో నేను ఉండలేదు. అంత మాత్రమే కాదు, నీవు చెప్పు సంగతి నాకు తెలియదు, నీవు చెప్పు సంగతి నాకు తెలీదు అంటే పేతురు నిజం చెప్పాడా, అబద్ధం మాట్లాడా? కాస్త పెద్దగా చెప్పండి. అబద్ధం. ఒక వ్యక్తి దేవునికి దూరం అయితే, ఒక వ్యక్తి దేవుని సన్నిధికి దూరం అయితే ఆ వ్యక్తి చేసే పని అబద్ధం ఆడే పని. ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవునికి దూరం అయిపోతాడో ఇక అతని ప్రవర్తన ఎలా మారిద్ది అని అంటే అబద్ధం చెప్పేటట్లుగా మారిపోతాడు. ఇప్పుడు పేతురు అబద్ధం చెప్పడం ప్రారంభించాడు. ఏమని అబద్ధం అంటున్నాడు? నేను యేసుతో కూడా ఉండిన ఆయన కాదు, నేను ఉండలేదు అంటున్నాడు. పేతురు నిజం చెప్పట్లా, పేతురు అబద్ధం చెప్తున్నాడు. పేతురు అబద్ధం చెప్పే స్థితికి వెళ్ళిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబద్ధం చాలాసార్లు మనం అనుకుంటుంటాం, చిన్న అబద్ధమేగా మాట్లాడింది, ఏమైద్దులే, చిన్న అబద్ధమేగా, ఏమైందిలే. నేను అంటాను, పాపాలలో అబద్ధం కూడా ఒక పాపం. ఏంటి? పాపాలలో అబద్ధం కూడా ఒక పాపం. చూద్దామా ప్రకటన గ్రంథం. పాపాలలో అబద్ధం కూడా ఒక పాపం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనం, పేజీ నెంబర్ 241. ప్రసాద్ 241 తీసావా? చదువు. పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, ఈ మాట పెద్దగా చదువు, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు, ఇది 2వ మరణం. చూసారా? ఇది నేను చదివించిందంతా ఏంటంటే, మనం ఇప్పుడు ఈ భూమి మీద జీవిస్తున్నాము, ఒక రోజున మరణిస్తాము. మరణించిన మన శరీరము మట్టిలోకి వెళ్ళిపోద్ది, మన ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? పరలోకానికి వెళ్ళాలి, అదే మోక్షానికి వెళ్ళాలి. అయితే ఇక్కడ చదివిన లిస్ట్ ఏంటంటే,